హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు మనం రంజాన్కి స్పెషల్ దమ్కా సేమియా ఎలా తయారు చేయాలో చూద్దాం. మా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టుకొని నెయ్యిని వేసుకుందాం. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పులను వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకుందాం. అదే ప్యాన్లో ఎండి కొబ్బరి, బాదం ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్కని కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియాలను ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో సేమియాలను తీసుకుంటున్నాను. సేమియా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. తీసి పక్కన ఉంచుకుందాం. ఇక్కడ పాలను మరిగించుకుందాం. పాలు మరుగుతున్నప్పుడు సేమియాలను పాలలో వేయాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. 1 కిలో సేమియాలకు 4 లీటర్ల పాలు పడుతుంది. సేమియా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. ఉడికిన తర్వాత 3 కిలోల చక్కెరని వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇలాచీలను కూడా వేసుకోవాలి. 1/2 కిలో కోవాని కూడా వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత దగ్గర పడేంత వరకు ఉడికించుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసేసుకుందాం. అంతేనండి, రంజాన్ స్పెషల్ దమ్కా సేమియా రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.